ప్రపోజల్ 3.5 కోట్ల రూపాయలకు ప్రపోజల్ పెట్టినాము. అది కాకుండా ఇంకా మిషన్ భగీరథకి వెళ్ళి కూడా ఇంకా కొన్ని నీళ్లు కరెక్ట్ వస్తలేవు, దానికి కూడా పెద్ద మోటార్లు కావాలని. అప్పుడున్న నాయకులు పట్టించుకున్నారో లేదో తెలియదు, ఖాళీ భూముల కుంభకోణము, భూదందాలు, భూ కబ్జాలు అండనే పోయారు. కానీ ఇటువంటి అభివృద్ధి మీద ఎప్పుడు కూడా చిత్తశుద్ధి లేకుండే. ఇప్పుడు మేము మోటార్లు ఎన్హాన్స్ చేసినాం. అక్కడ అందోల్ కాన్స్టిట్యున్సీలో కూడా మనకి ఏవైతే పెద్దారెడ్డిపేట నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయో, గొర్రెకల్ దగ్గర మోటార్లు కెపాసిటీ తగ్గినాయి కాబట్టి మోటార్లు కెపాసిటీ ఇంక్రీజ్ చేయాలి. అక్కడ సపరేట్ దీని గురించి సబ్స్టేషన్ నుండి కనెక్షన్ తీసుకోవాలని అక్కడ కూడా చేయడం జరిగింది. తర్వాత మన దగ్గర కూడా ఇప్పుడు షాపూర్ నుండి నీళ్లు, తర్వాత మళ్ళా బోరించి నుంచి నీళ్లు, మొన్న ఎండాకాలంలో నారాయణఖేడ్కు నీళ్లు ఉండకుండే. ఎన్ఏపీ పథకంలో గతంలో దివంగత బాగారెడ్డి గారు చేసినటువంటి స్కీమ్ను మళ్ళీ దానికి ఒక 12 కోట్లు పెట్టి దానికి మొత్తం అన్ని రివైవ్ చేసి అక్కడ నుంచి ఇక్కడ వరకు కొత్త పైప్ లైన్ వేసి నీళ్ళు తప్పుతా ఉన్నాం. ఇంకా కూడా మిషన్ భగీరథల మళ్ళీ ఇంకొక 15-20 కోట్ల నుండి కొత్త పైప్ లైన్ వేయాలి. ఎక్కడెక్కడ పాత పైప్